బ్రేకింగ్ చూస్తున్నాం. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 29,796 రేషన్ షాప్స్ ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభం కాబోతుంది. ఇకపై ఆదివారం సరుకుల పంపిణీ ఉంటుందని ఏపీ సర్కారు స్పష్టం చేసింది. ఒక నెలలో మొదటి 15 రోజులు 2 పూట్ల సరుకులు పంపిణీ చేయబోతున్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, అలాగే 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మాత్రం ఇంటి వద్ద రేషన్ అందించబోతున్నారు అధికారులు. ఇక ఈ కార్యక్రమం పిఠాపురం నుంచి ప్రారంభం కాబోతోంది. గతంలో వాహనాల్లో రేషన్ సరుకులు ఇంటింటికి వెళ్ళి సప్లై చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వంలో రేషన్ దుకాణాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఇవాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో వైసీపీ మాత్రం విమర్శలు చేస్తోంది. ఏపీ ప్రజలకు కష్టాలు ప్రారంభం కాబోతున్నాయంటూ సెటైర్లు వేస్తూ రచ్చ చేస్తోంది. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 29,796 రేషన్ షాప్స్ ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభం కాబోతోంది. ఇకపై ఆదివారం కూడా సరుకుల పంపిణీ ఉంటుందని ఏపీ సర్కారు స్పష్టం చేసింది. ఒక నెలలో మొదటి 15 రోజులు 2 పూటల సరుకులు పంపిణీ చేయబోతున్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, అలాగే 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మాత్రం ఇంటి వద్ద రేషన్ అందించబోతున్నారు అధికారులు. ఈ కార్యక్రమం పిఠాపురం నుంచి ప్రారంభం కాబోతోంది. గతంలో వాహనాల్లో రేషన్ సరుకులు ఇంటింటికి వెళ్ళి సప్లై చేసేవారు. కానీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ దుకాణాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఇవాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో వైసీపీ మాత్రం విమర్శలు చేస్తోంది. ఏపీ ప్రజలకు ఇక కష్టాలు ప్రారంభమవుతున్నాయంటూ సెటైర్లు వేస్తోంది. రాష్ట్రంలో రైతులను మోసం చేసే